హాయ్ హలో నమస్తే, నా పేరు వాసు. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడే చెన్నై లవ్ స్టోరీ మూవీ కంప్లీట్ అయ్యింది. సినిమా ఎలా ఉందంటే నాకైతే నచ్చింది. అంటే నేను ఆల్ టైప్స్ మూవీస్ మంచిగానే ఇష్టపడతాను. డీసెంట్గా రైటింగ్ బాగుంటే మాత్రం నాకు పిచ్చి పిచ్చిగా నచ్చేస్తుంది. ఈ మూవీ మెయిన్ రీజన్ మాత్రం ఆ రైటింగ్ వల్లే నాకు పీక్స్ ఎక్కేసింది. ఇంకా స్టోరీ లైన్ చెప్పకూడదు, అసలు రివీల్ చేయకూడదు. నాకు రివీల్ చేయాలనే ఉంది, బట్ అది చెప్తే మాత్రం సినిమా మీద ఇంట్రెస్ట్ పోద్ది. అందుకని సినిమా ఫస్ట్ హాఫ్ పీక్స్ మెంటల్స్ అసలు చాలా బాగుంది. సెకండ్ హాఫ్ కొంచెం ఫస్ట్లోనే అర్థమైపోద్ది, ఓహో ఇది చెప్పబోతున్నావు నువ్వు అనేది ఈజీగా ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్లోనే అర్థమైపోద్ది ఆడ ఏం జరగబోతుందో ఎండింగ్. సో అదొక్కరో డిసప్పాయింట్మెంట్. ఆ ఎగ్జిక్యూషన్ సెకండ్ హాఫ్ కూడా ఓకే అనిపించింది. ఫస్ట్ హాఫ్ బెస్ట్. అసలు ఆ కామెడీ కానీ, సాంగ్స్ కానీ, లవ్ కానీ, ఎవ్రీథింగ్. కిరణ్ అబ్బవరం అయితే ప్లస్ అంతే. అసలు ఆ కిరణ్ అబ్బవరం కాకపోయి ఇంకెవరన్నా పెట్టుంటే చేయలేరు అన్న రేంజ్లో అయితే ఉంది. బట్ కిరణ్ అబ్బవరం చేయడం వల్లే చాలా ప్లస్ పాయింట్ అయింది. ఇంకోటి గౌరీప్రియ. ఈమెని మోస్ట్లీ మనం ఈ సాడ్ పొజిషన్లో అక్కడక్కడ చూసాను. మోస్ట్లీ చెన్నై సినిమాల్లోనే చూసా. ఇప్పుడు తెలుగు సినిమాల్లో కదా, పాపం మామూలుగా ఏడిపిలా. పాపం అమ్మాయిని మంచిగా ఏడుస్తుందని ఒక రేంజ్లో ఏడిపించేశారు. అండ్ వన్ థింగ్, ఇంకపోతే స్టోరీ మంచిగానే ఉంది. అదొక్కటే రివీల్ చేస్తే మాత్రం స్టోరీ ఇంక మీరు సినిమాకి వెళ్ళాలి. అదొక్కటే మెయిన్ ఇంటర్వెల్ బ్లాక్. అసలు ఏదైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు కానీ అసలు ఆ ఇంటర్వెల్ బ్లాక్ మాత్రం మెంటల్స్ ఉందంతే. ఒక్కసారిగా స్టన్ అయిపోయింది థియేటర్ అంతా. ఒరే ఏం మాట్లాడుతున్నారా, ఏం చేస్తున్నారా అనే రేంజ్లో అట్లాగైతే ఉంది ఇంటర్వెల్. ఇంకా సెకండ్ హాఫ్ ఫ్లో అయిపోయింది, ఇంకా డల్ అయిపోయింది. ఆ స్టార్టింగ్లోనే నువ్వేం చెప్పబోతున్నావు అనేది అర్థమైపోయింది. ఫస్ట్ హాఫ్లో దానికి పే ఆఫ్ ఒకటి ఉంటుంది. సో ఆ సీన్ హైడ్లో ఉంచి కానీ సెకండ్ హాఫ్ తీసి సెకండ్ హాఫ్లో రివీల్ చేసి ఉంటే ఆ ఒక్క సీను మెంటల్స్ ఉండేది. కానీ అది ఫస్ట్ హాఫ్లోనే ఆ పే ఆఫ్ లైన్ చూపించేయడం వల్ల సెకండ్ హాఫ్ ఓహో ఇది చెప్పబోతున్నారా, మాకు ఇలా జరగబోతుంది అనేది ఫస్ట్లోనే అర్థమైపోయింది. సో సెకండ్ హాఫ్ అంతా బోర్ కొట్టేసింది. ఇంకా ఒరే ఎప్పుడైపోద్దిరా అనే ఫీల్ వచ్చేసింది. సినిమా బాగుంటుంది, ప్రజెంటేషన్ అంతా. మెయిన్లీ సెకండ్ హాఫ్ మొత్తానికి ప్లస్ పాయింట్ ఒక ఒక కుక్క సీన్ ఉంటుంది. ఫైట్ సీన్లో కుక్కలు ఇన్వాల్వ్ అవుతాయి. ఆ ఒక్క సీన్ ఒక్కసారి జయ్యని లేస్తుంది. ఆ రేంజ్లో కానీ సెకండ్ హాఫ్ అంతా కానీ ఉంటే మెంటల్స్ ఉండేది. బట్ ఎందుకో ఆ ఒక్క విషయం ఫస్ట్ హాఫ్లో హైడ్ కానీ చేసి ఉంటే సెకండ్ హాఫ్ బిగ్ అయిపోయిండేది, చాలా పెద్ద అయిపోయిండేది. అది నాకైతే ఆ ఒక్క ఇష్యూలో కొంచెం ఇష్యూ వచ్చింది. బట్ అంతా చాలా బాగుంది. ఇంకా మెలోడీ బ్రహ్మ మామూలుగా అనరుగా, మణి శర్మని నిజంగానే మ్యూజికల్ ఫెస్ట్ లాగే ఉంది. ఒక్కో సాంగ్ ఒక్కో డైమండ్. నాకు అనిపిస్తుంది ఏందబ్బా ఈ సాంగ్స్ అన్నీ. అంటే నేను ఆల్మోస్ట్ 4 సాంగ్స్ దాకిన్నా ఫస్ట్లోనే, ముందు సినిమాకి వెళ్ళక ముందే. సో ఆ సాంగ్స్ అన్నీ ఫస్ట్ హాఫ్లో వచ్చేస్తున్నాయి. ఏందబ్బా ఫస్ట్ హాఫ్లోనే వచ్చేస్తున్నాయి సాంగ్స్ అన్నీ అనుకుంటా ఉన్నా. బట్ ఒకటి రివీల్ అయిందబ్బా, అది చెప్పలేకున్నాం కానీ అది మాత్రం మెంటల్స్ ఒక్కటి షాక్ అంతే. ఏం చేస్తున్నారా అని ఒక్క షాక్. ఇంకా పర్ఫార్మెన్సెస్ అందరు బాగానే చేశారు. ఇంక వాళ్ళిద్దరే, నువ్వు ఎంత మాట్లాడినా వాళ్ళిద్దరే ఇంకా అంతే. నాకైతే మంచిగానే అనిపించింది, మస్ట్ వాచబుల్. నాకు ముఖ్యంగా రైటింగ్స్ వల్లే. కొన్ని రైటింగ్స్ ఉంటాయి, ముఖ్యంగా ఆల్రెడీ మనం టీజర్లో కూడా చూసాం. తొలి ప్రేమ అమ్మ దగ్గర ఆగిపోవాల్సిందే కదా అని అదొకటి. కానీ కాసేపు ఒక దగ్గరే కూర్చుంటే కాళ్ళే తిమ్మురెక్కుతాయి, మనసు ఆగిపోదని ఆ డైలాగ్స్ నాకు అసలు ఆ రైటింగ్ మెంటల్స్ అనిపించేసినాయి. రైటింగ్ వల్లే నేను ఆ రైటింగ్ కోసమే సినిమాకి వెళ్ళే రోజు ముఖ్యంగా. అది నాకైతే మంచిగా అనిపించింది మూవీ. మీరు చూసింటే మీకు ఏమనిపిస్తుందో ఒకసారి కామెంట్ చేయండి. మోస్ట్లీ సినిమా అయితే బాగుంది, మరీ వరస్ట్గా అయితే లేదు. కాకపోతే ఆ సెకండ్ హాఫ్ స్లో అవ్వడం వల్ల కొంచెం ల్యాగ్ అయింది. అక్కడక్కడ ఎంతసేపు ఆడే కూర్చుంటాం అనేది కొంచెం ఇష్యూ అయింది. అంతేకాని అప్పటికి కిరణ్ అబ్బవరం చాలా లాగాడు. ఒరే కానిరా ఇంక పోదాం పారా అక్కడ కుదిర్చేరని.
బట్ సాయి రాజేష్ రైటింగ్ ఇంకొకరు ఏడవాలి నువ్వు అనేది లాగేడు కొంచెం సాగతీత. సో మాకు అనిపించింది ఎందుకురా పాపం అంత ఏడిపిస్తావు, మరీ ఏడవాలి ఓకే, మరీ అంత ఎందుకు ఏడవాలి, ఎందుకులే ఎంతసేపు ఏడిపిస్తావు అన్న తీరు వచ్చేసింది. బట్ కిరణ్ బోరం ఒక మాట ఇచ్చాడు, మీరు ఏడ్చుకుంటూ బయటకు వెళ్తాను. బట్ ఏడిపోయి రాలా. కిరణ్ బోరం ఏడ్చుంటే నిజంగా ఏడుపు వచ్చినదేమో. బట్ ఓన్లీ గౌరీపీరే ఏడ్చి ఇంకా ఏడుపు రాలా, మాకైతే అస్సలు రాలా. అది పక్కన పెడితే కల్ట్ క్లాసిక్ అన్నారు, అంత కల్ట్ ఏం పర్లేదు, ఓకే గుడ్ క్లాసిక్ మూవీ అని అనిపించింది నాకు. ఓకే రేటింగ్స్ కూడా మంచిగానే ఉన్నాయి, నాకు తెలిసి హిట్ ఈజీగా కొట్టేయచ్చు. ఓకే గైస్, మీకు ఏమనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి. మీరు వెళ్ళుంటే అంటే మీ ఇట్లా మీకు ఒక్కో మూవీ ఒక్కోలాగా నచ్చుతుంటుంది కదా, సో అట్లీస్ట్ ఆ సాంగ్స్ అన్న ఎంజాయ్ చేసి ఉంటారు. కొంతమంది యూత్ ఎటకారంగా కూడా సెకండ్ హాఫ్ని చాలా కామెడీ అయిపోయింది ఒక్కో దగ్గర. అది సరిగ్గా పడలేదు అనిపించింది సెకండ్ హాఫ్లో. ఓకే గైస్, థ్యాంక్ యూ.